నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాం. అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు. మేషరాశి వారికి తమ మీద తమకి విశ్వాసం చాలా చక్కగా ఉంటుంది. మంచి స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలు బలపడతాయి. వాతావరణం చాలా ప్రశాంతంగా అనుకూలంగా ఉంటుంది. విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిపి చాలా ఉల్లాసంగా గడపడానికి చాలా చక్కగా ప్రయత్నాలు చేస్తారు. వారికి బహుమానాలు ఇవ్వడంలో కానీ, వారితో కలిపి చక్కగా వాతావరణాన్ని అనుకూలంగా పెట్టుకోవడంలో కానీ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటి వాటికి ఈ రోజున మనం చెప్పచ్చు. అలాగే వ్యక్తిగత విషయాలలో కూడా ఏదైనా నూతన వాహనాలు కొనుగోలు కొరకు కానీ, నూతన వస్తువులు కొనుగోలు కొరకు కానీ భాగస్వామితో కలిపి ఈ రోజున చక్కగా ఆలోచనలు చేసి దాని పరంగా కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం చెప్పచ్చు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాల్లో ప్రధానంగా కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి వారికి ఈ రోజున ఎక్కువ స్థాయిలో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఆ ఖర్చులు కూడా మీ శక్తికి మించి ఉండడం బట్టి కొంత రుణాలు చేసే అవకాశాలు దానికి కూడా మనం ఈ రోజున అదొకటి మనం భావన చేయొచ్చు. అలాగే ఆ విషయంలో మిత్రుల సహకారం కూడా మీకు ఏర్పడుతుంది. అంటే మిత్రులతో కానీ జీవిత భాగస్వామితో కలిపి కొన్ని ఖర్చులు పెట్టడానికి మీరు ఎక్కువ స్థాయిలో కృషి చేయడానికి ఆస్కారం అనేది మొట్టమొదటిగా మనం భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా రావలసిన లాభాలు ఏదన్నా ఉన్నా, అంటే ఏదైనా ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఎదురు చూస్తున్న వర్తమానాల్లో మీకు ఎవరైనా పెద్దల సహకారం అనేది లభ్యమవ్వడం మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజున భావించవచ్చు. ఆ రకంగా మీకు అభివృద్ధి అనేది ఉంటుంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు ప్రశాంతంగా ఉంటాయి. నూతన విషయాల మీద దృష్టి సారిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, అలాగే మిత్రుల యొక్క సంప్రదింపులు, అలాగే సృజనాత్మకత, కళా నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి, విశేషంగా కృషి చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పెడతారు. అలాగే దూర ప్రదేశాలలో ఉండే వ్యక్తులు ఎవరన్నా ఉన్నట్లయితే వారి సలహా సహకారంతో స్త్రీలు ఏదైనా నూతన వృత్తులు, అంటే ఏదైనా బొటిక్ లాంటిది కానీ, లేకపోతే స్త్రీలకు సంబంధించిన ఏదైనా వ్యాపారాలకి, అంటే వస్త్ర వ్యాపారాలు కానీ ఇలాంటి వాటికి సంబంధించిన ఆభరణాలకు సంబంధించింది కానీ ఏదైనా చేయడానికి నూతన అవకాశాలు, అలాగే మీడియా మొదలైన వాటి ద్వారా ఎదురే పరిచయాలు మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి, గృహానికి బంధుమిత్రుల రాక, గృహ వాతావరణంలో కొంత చికాగ్గా ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఇంటిని చాలా చక్కగా, అంటే ఇప్పటిదాకా చాలా రోజులుగా పెండింగ్లో ఉండే పనులు, అది ఇంటిని సర్దుకోవడంలో కానీ, ఇంటిని నీట్గా మరల్చుకోవడంలో కానీ చాలా చక్కగా కృషి చేసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పెద్దలు ఎవరైనా ఉంటే అంటే వాళ్ళ యొక్క ఆశీస్సులు లాంటివి లభ్యమవ్వడం, అలాగే దేవతకు సంబంధించింది ఏదైనా దైవారాధన, వాటికి సంబంధించిన దేవాలయాలు సందర్శించడం, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, ఇలాంటి వాటన్నిటికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా చెప్పచ్చు. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు చూసుకుంటే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది, ఆశయ సిద్ధి, అనుకున్నవి సాధిస్తారు. వ్యక్తులతో కలిపి ఈ రోజున మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ మొదలు పెడదాం అనుకున్న మిత్రులు, ఆత్మీయుల సహకారంతో అనుకున్న పనులు మొదలుపెట్టి కృషి చేసి అనుకున్న విధంగా ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటూ వాళ్ళకి మీరు ఆశించిన విధంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా
దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల ద్వారా మీకు ఏదైనా లాభాలు, అది ఏదైనా వస్త్ర రూపంలో కానీ ధన రూపంలో కానీ అలాంటి లాభాలు రావడానికి ఆస్కారం అనేది ఒకటి మనం భావించవచ్చు. అలాగే గృహంలో స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ తీసుకుంటారు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మనకి ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబానికి వ్యక్తుల రాక, అంటే ఏదైనా ఇంట్లో శుభకార్యాల నిమిత్తం ఏదైనా ఆలోచనలు చేయడం, ఇంట్లో ఏదైనా దైవానికి సంబంధించిన కార్యక్రమాలు లాంటివి చేసుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా ఆలోచనలు చేయడం, ఆ పరంగా ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో వ్యక్తుల సహకారం బాగుండడం. అయితే జీవిత భాగస్వామితో కలిసి కానీ లేకపోతే వారితో కలిపి ఏదైనా షాపింగ్ లాంటివి చేయడం, ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీరు పెట్టుబడులు పెట్టడానికి వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం, అలాగే చక్కటి బహుమానాలు లాంటివి కొనడం జీవిత భాగస్వామికి, ఇలాంటి వాటన్నిటికీ కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలని మనం ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు కూడా తులారాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్తాం కనుక ఈ తులారాశి వారికి ఈ రోజున వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, అభివృద్ధికరంగా ఉంటుంది, ఆశించిన విజయాలు సాధిస్తారు. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది, వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. అలాగే ఇవన్నీ బాగున్నప్పుడు కూడా వీలైనంత వరకు వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువర్గంలో కానీ, లేకపోతే ఎక్కడైనా మీ కొలీగ్స్ మొదలైన చోట్ల స్త్రీలతో విభేదాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలతో పాటుగా స్త్రీలతో విభేదాలకు కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా అపార్థాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులతో పాటు అనుకోని ప్రయాణాలు, దూర ప్రయాణాలు, శారీరక శ్రమ అధికంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో మీరు కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోవడం, వారికి నూతన అవకాశాలు రావడం, వారి యొక్క ప్రతిభకి సంబంధించిన విషయాలలో వాళ్ళ గుర్తింపు, గౌరవం లభించడం, సంతానానికి అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం, మీకు విదేశీ అవకాశాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన నూతన అవకాశాలు రావడం, అలాగే మీ క్రియేటివిటీ పెరగడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన ఫలితాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి మనం భావించవచ్చు. కుటుంబంలో వాళ్ళందరితోనూ సంతోషంగా, సఖ్యతగా గడపడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. విద్యాపరమైన అభివృద్ధి విద్యార్థులకి, స్త్రీ సంతానానికి అభివృద్ధి, కుటుంబంలో స్త్రీలతో చాలా చక్కగా ఈ రోజున మీరు ఆసక్తికరంగా, ఆనందదాయకంగా గడపడం, బంధువర్గంతో ఈ రోజున వాళ్ళు రాక, నూతన వాహనాల కొరకు చాలా గట్టిగా తీసుకున్న నిర్ణయం, అది గృహానికి సంబంధించి కానీ వాహనానికి సంబంధించి కానీ చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యక్తులతో మోసపోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే కనబడుతుంది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మకర రాశిలోకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో నూతన అవకాశాలు, భాగస్వామి వ్యవహారాల్లో అభివృద్ధి లాంటివి ఏర్పడడం, జీవిత భాగస్వామికి నూతన వృత్తిలో అవకాశాలు ఏర్పడడం అనేది, అలాగే విశేషించి మీకు వృత్తిపరమైన ప్రయాణాలకి ఆస్కారం, దానిలో వృత్తికి సంబంధించిన విషయాలలో మీకు అభివృద్ధి, గౌరవం, శ్రమ, నూతన బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా అది మీకు ఒక గౌరవాన్ని ఆపాదించి పెడుతూ మీకు ఆనందాన్ని కలిగించే విధంగా వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి, మీ ప్రతిభ మొదలైనవి మెరవడానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. కుంభరాశి.
అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో, అంటే దూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తులతో కమ్యూనికేషన్ అనేది, అలాగే కొంత అసంతృప్తి అనేది ఏర్పడుతుంది. అంటే చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు చాలా వరకు దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం, అవి ముందుకు వెళ్ళకపోవడం వల్ల చాలా కాలం బట్టి కొంత అసంతృప్తి లాంటిది ఏర్పడడం, ఆ విషయంలో పెద్దల్ని సంప్రదించడం, అలాగే విద్యాపరంగా అభివృద్ధి కొరకు చాలా గట్టిగా కీలక కృషి చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. అలాగే అయినప్పటికీ కూడా కుటుంబంలో ఉండే వ్యక్తులు ఎవరిదైనా సరే మీకు సహకారం అనేది మంచిగా లభ్యమవ్వడం, తద్వారా దానివల్ల మీరు అన్ని విధాల అనుకూలతలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీరు చేసే పనులన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతల్ని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి సహకరిస్తుంది. అలాగే మంచి ఆహారం లభ్యమవ్వడం, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం, కుటుంబంలో మీకు ముఖ్యులు అంటే కుటుంబ స్త్రీలతో అనుకూలమైన వాతావరణం ఏర్పడడం, మంచిగా మాట్లాడి అనుకున్న పనులని సాధించుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. వీరికి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే అజీర్ణ సంబంధమైన సమస్యలు కానీ, పనుల ఆటంకాలు కానీ కొంత చికాకును కలిగించవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతూ రావడమో, ముఖ్యమైన వస్తువులు లేకపోవడమో, ఇలాంటి వాటి వల్ల కొంత చికాకులు మొదలైన వాటికి అనుకోని వ్యక్తులతో విమర్శలు, కొంత ఆరోగ్య సంబంధమైన చికాకులు, మానసిక శాంతి లాంటివి ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మీకు కొంత ఆకస్మికమైన అభివృద్ధికి, అలాగే కొంత మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడానికి, అది ఆరోగ్య మీ యొక్క తోబుట్టువులు కానీ వారితో ఈ రోజున మీరు గడపడానికి, వారితో కలిపి ఈ రోజున చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి చేసే ప్రయత్నాలు, అలాగే వ్యాయామ ప్రాణాయామాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు.